సార్ నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో టీడీపీకి సంబంధించిన నాయకులపైన, మంత్రులపైన కొన్ని ఆరోపణలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒక ఎన్ఆర్ఐ మహిళ శైలా తాళ్ళూరి అనే మహిళ మంత్రి పేరైతే చెప్పలేదు. అసభ్యంగా ప్రవర్తించారు అంటూ చాలా కామెంట్స్‌కి సంబంధించి ఆమె స్పందించారు. మాట్లాడారు. ఏంటి సార్? అంటే లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. న్యాయం జరగలేదు హ్మ్. అనేది ఆవిడ ప్రధానంగా చెప్తున్న మాట. ఎక్కడ జరిగింది ఇది? అమెరికాలో జరిగింది. ఇది జరిగి కూడా కొంత టైం అయిపోయింది. ఆ ఆట నాట సభలు ఆట జరిగే సభల టైంలో ఆ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని ఫెసిలిటేట్ చేయటానికి బహుశా ఆ కార్యక్రమంలో భాగంగా ఎక్కడో జరిగింది ఇది. అలాగే ఆవిడ ఎడ్యుకేషన్ ఏరియాలో కొంత ఆ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ప్రోగ్రామ్ ఏదో చారిటీ కార్యక్రమం కూడా ఉంది ఆవిడకి. హ్మ్. ఈ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఈ సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఆవిడ రాజకీయ నాయకులతోనూ వాళ్ళతోనూ కొంత సాన్నిహిత్యంగా వెళ్ళటం జరిగి ఉండొచ్చు. ఆ వెళ్ళిన సందర్భంగా అడ్వాంటేజ్ తీసుకుని ఎవరో మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. అలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పొలిటీషియన్స్ అలా చెయ్యరు అని అనుకోవడానికి అవకాశం లేదు. హ్మ్. ఎక్కడైనా ఉంది ఈ ప్రాబ్లం. ప్రతి చోట అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. గతంలో ఒక అవధాని గారు, శతావధానాలు చేసేటువంటి ఒక అవధాని గారి మీద కూడా ఇలాగే అమెరికాలో జరిగిన ఒక సభల సందర్భంగా ఆయన మిస్బిహేవ్ చేశాడు ఒక మహిళతో అనే ఆరోపణ వచ్చి ఆయన కొంత పూర్తిగా షట్ డౌన్ అయి పక్కకెడాల్సి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని మీద జస్టిఫికేషన్ డైలాగులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో జిలే అలా జరిగిపోయింది, దాన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు అని. ఇక్కడ అది కాదు. ఒక అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఒక పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాదు అతను, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అని కూడా వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన మంత్రి అని. ఇప్పుడు రాయలసీమకి సంబంధించిన మంత్రి అనగానే కేశవులు గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరూ రాడార్లోకి వస్తారు. లోకేష్ పట్టించుకోవటం లేదు అంటే లోకేష్ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే అర్థంలో చూడాలి. ప్రాధాన్యత ఇవ్వటం అనే ఏరియాలోకి వస్తే మళ్ళీ కేశవులు గారే వస్తాడు రాడార్లోకి. కాబట్టి ఇలా పలు అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ఈ చర్చ జరుగుతోంది బయట. ఆవిడ స్పెసిఫిక్గా పేరు చెప్పేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత రచ్చ అవుతున్న గొడవలో ఓపెన్గా ఫలానా వ్యక్తి అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు, అతను ఈ పని మీద ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు లిస్టులు చూసి ఎవరెవరు వెళ్ళారు ఆ సమావేశాలకు, ఆ సమావేశాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ఎవరు, ఇదిగో టిక్కెట్లు, ఇవన్నీ ఎవరో పరిశోధన చేసి మీడియాలో పెట్టాలని ఆవిడ అనుకుంటున్నట్టుగా ఉంది సీన్. అసలు ఎవరికో అవకాశం ఎందుకు ఇవ్వాలి మీరు స్పెక్యులేషన్కి? మీరే ఓపెన్గా ఫలానా వ్యక్తి నన్ను హెరాస్ చేశాడు, నేను ఈ పని మీద ఆయన్ని కలిసే ప్రయత్నం చేశాను. ఆవిడకేదో ఒక సోషల్ ఆర్గనైజేషన్ కూడా ఉంది కాబట్టి ఆ యాక్టివిటీ మీద నేను కలిసే ప్రయత్నం చేశాను, నేను ఏదో కోరిక కోరాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏదో సహకారం కోరాను, ఫైనల్గా వాళ్ళు అతన్ని ఇలా బిహేవ్ చేశాడు, అడ్వాంటేజ్గా తీసుకున్నాడు, నన్ను తీసుకుని ఇలా హెరాస్ చేశాడు, దీనికి సంబంధించి నేను లోకేష్ గారిని సంప్రదించాను, వారి నోటీస్కి తీసుకెళ్ళాను, ఆయన చూసి చూడనట్టుగా వ్యవహరించారు అని గనక ఆవిడ ఓపెన్గా బ్లాస్ట్ చేసేస్తే, మొత్తం విషయాన్ని రోడ్డు మీద పెట్టేస్తే, అంటే తనకు ఏవైనా థ్రెట్ ఉందని ఫీల్ అవుతోందో ఆవిడ, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే దాన్ని కూడా కలిపి రోడ్డు మీద పెట్టేస్తే, అంటే అవతల వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి అనుకున్న తర్వాత నెమలి పింఛంతో నిమిరితే కుదరదు. దేంతో కొట్టాలో దాంతో కొడితే తప్ప అవతల వాళ్ళకి అర్థం కాదు విషయం. సో ఇది జరగకపోతే ఈవిడికి ఎవరో డబ్బులు ఇచ్చి వెనకాల నుంచి మాట్లాడిస్తున్నారు అంటారు తెలుగుదేశంకి చెందినటువంటి మీడియా హ్యాండిల్స్ అన్నీ. ఈవిడికి ఎవరో డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఇవన్నీ మాట్లాడిస్తున్నారు వాంటెడ్గా. రాయలసీమలో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయటం కోసం జరుగుతున్న కుట్ర, లేకపోతే తెలుగుదేశం నాయకులను అన్పాపులర్ చేయడానికి జరుగుతున్న కుట్ర,
అని కూడా వీళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడగల సమర్థులు. కాబట్టి ఇవేవి జరగకుండా ఉండాలంటే, ఆవిడకి న్యాయం జరగాలంటే ముఖ్యంగా ఓపెన్గా పేరు అనౌన్స్ చేయటంకి మించిన మార్గం లేదు. ఎవరో ఒకళ్ళు తనకిష్టం లేకపోతే ఇంకెవరితోనైనా ఒక వివరాలు చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టించి, తనకి అడ్వకేట్స్ ఎవరో ఉంటారు, వాళ్ళతో కూడా మీడియాకి ఇది లీక్ చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మహిళల వైపు నుంచి ఆలోచిస్తే చెప్పలేని పరిస్థితులు ఉంటాయి సార్. లేదు, అంటే ఇలాంటి ఇంత అడ్వాంటేజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మొహమాట పడి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే సపోర్ట్ చేసే వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి, ఒక ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగూ రకరకాల పేర్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తాడు, అన్ని వైపుల నుంచి టార్గెట్ అవుతుంది ఆవిడ. అలా కాకుండా ఓపెన్గా పేరు చెప్పేస్తే కలిసి వచ్చే శక్తులు ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మంత్రి గారికి అక్కడ లోకల్ ఏరియాలో సొంత పార్టీలోనే వ్యతిరేకులు ఉండొచ్చు. ఆ వ్యతిరేకులు ఈవిడికి మద్దతుగా నిలబడతారు. తను కూడా ఒక రకమైన యుద్ధంలోకి వెళ్ళాక సగం మాట్లాడితే కుదరదు. ఒక వన్స్ యుద్ధంలోకి రాకుండా ఉండాలి, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి, లేకపోతే కుదరదు. సగం సగం అంటే కుదరదు. కానీ ఇక్కడ మనం రాజకీయాలకి సంబంధించి అంటే ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే ఇలాంటి రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఈమె అంటే ఆరోపిస్తున్నట్లు టీడీపీకి సంబంధించి మాత్రమే మనం అనుకోలేం. ప్రత్యేకంగా ఇటువంటి ఇష్యూస్లో అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాజకీయాలలో ఉన్న వాళ్ళు, మహిళలకు భద్రత కల్పించాల్సిన వాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవానికి అండగా ఉండాల్సిన వాళ్ళు ఏమవుతోంది? అవన్నీ ఓన్లీ మాటలకే పరిమితం. సంస్కారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ఆ సంస్కారం అక్కడ ఉండదు. అక్కడ పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రతిదీ అడ్వాంటేజ్ తీసుకోవటమే ప్రతి విషయంలోనూ. అంటే ఒక కంపెనీకి ఒక కాంట్రాక్ట్ ఇవ్వటం ద్వారా కొంత పర్సనల్ లెవెల్లో లబ్ధి పొందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ చేస్తున్న వ్యాపారం ఇది. రాజకీయంగా లేదు, ఇప్పుడు రాజకీయ వ్యాపారంగా మారింది. ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని సరుకుగానే చూస్తారు. ఇక్కడ వాళ్ళతో పనుండి వెళ్ళినటువంటి ఆడపిల్లలు కూడా సరుకులే, అందులో భాగంగానే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది స్వరూపం. దీన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి ఆవిడ. అర్థం చేసుకుని యుద్ధంలోకి వచ్చేసింది ఆవిడ. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆవిడ పేరు వచ్చేసింది బయటికి. ఆవిడ పేరు వచ్చేసినప్పుడు అవతల పేరుని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది చెప్పేయాలి. చెప్పేస్తే కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు తనతో. వాళ్ళతో కలిసి యుద్ధం చేయాలి. ఇది అనివార్యం. ఒక ఆరోపణ చేసి ఇప్పుడు ఆవిడ మీద ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ 100 కథనాలు చూస్తాం. అవును, ఈ వారంలో వస్తాయి, రేపు ఎల్లుండి నుంచి మొదలవుతాయి. అవును, ఆవిడ ఫోటోలు మార్పు చేసి ఎవరెవరితోనూ పెట్టి ఈ చెత్తంతా డంపింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఏఐ వచ్చిన తర్వాత ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు. కాబట్టి ఈ ప్రమాదాలు ఆగాలంటే ఆవిడ పేరు చెప్పేయాలి. నేను అనుకుంటున్నాను సార్, ఇప్పుడు ఇంతవరకు ఆమె తెగించి మాట్లాడారు అని అంటే మీరు అంటున్నట్టుగా రాకుండా ఉండాలి. బట్ ఇవన్నీ తను ఆలోచించుకుని ఉండొచ్చు. దట్టు ఎన్ఆర్ఐ మహిళ. ఓకే, ఫస్ట్ ఈ స్టెప్ తీసుకుందాము, దాని తర్వాత ఒక్కొక్కటిగా బయటపెడదాం. ఎందుకంటే అది లోకేష్ గారి వరకు వెళ్ళిందని తనే చెప్తున్నారుగా. అవును. సో అలాంటప్పుడు లోపు స్పెక్యులేట్ అవుతుంది, రకరకాల పేర్లు వస్తాయి. మంత్రివర్గంలో ఉన్నటువంటి రాయలసీమ మంత్రులు ఎవరు అని లిస్టులోకి లాగితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి. వారి కుమారుడు కూడా లీగాలిటీ ప్రకారం రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, ఐటీ మంత్రి గారు. ఇలా కేశవులు గారు, ఇలా పేర్లు బయటకు తీసి లిస్ట్ రాసుకుని వీళ్ళై ఉండొచ్చా అని క్విజ్ ప్రోగ్రామ్ మొదలైపోయింది. ఈ క్విజ్ ఫిల్టర్ చేస్తారు కూడా, ఇప్పుడు ఫిల్టర్ చేస్తారు కూడా. అదే ఫిల్టర్ అయిపోయింది. ఒక పేరు వచ్చేస్తుంది, బయట మార్కెట్లోకి వచ్చేస్తుంది. అంటే ఆయన అవునా కాదా అని ఆవిడ కూడా ఓట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఆవిడ ఏ హ్యాండిల్లో అయితే ఉంటారో, ఫేస్బుక్లో ఉంటారా లేకపోతే ట్విట్టర్లో ఉంటారా, ఆవిడ వాళ్ళ మీద కూడా ఇది వచ్చేస్తుంది, లిస్ట్ వెళ్తుంది. అంటే లిస్ట్ కాదు, ఇది ఓట్ చేయమని ఒపీనియన్ చెప్పండి పోల్లోకి వచ్చేస్తుంది. పోల్ పేపర్ వస్తుంది, దానిలో ఆవిడ అవును కాదు నొక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ఈ గొడవ కంటే కూడా చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది కదా అనే అదే బెటర్ వే. సార్. మీరు అంటే వాళ్ళ ధైర్యం ఏమిటి, ఈ అడ్వాంటేజ్ తీసుకోవడం వెనకాల వాళ్ళకున్న ధైర్యం వీళ్ళు ఓపెన్ కారు అని. ఓపెన్ అయితే నష్టపోతారు అనేది కూడా వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఈ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఓపెన్ అయింది. ఆవిడ లోకేష్ గారికి ఉత్తరం రాసేదాకా వెళ్ళారంటేనే ఆవిడ సీరియస్గా హర్ట్ అయ్యారు అనేది అర్థమవుతుంది. చూద్దాం, నాకు తెలిసి తాను కూడా ప్రిపేర్డ్గా ఉండొచ్చు. చూద్దాం ఎవరు ఫస్ట్ బయటపడతారు. చెప్పేయటమే బెటర్. అంటే ఆవిడ వైపు నుంచే రావాలి. ప్రపంచం డిరైవ్ చేసుకోవటం, పరిశోధించి మార్కెట్లో పెట్టడం కన్నా కూడా ఆవిడ చెప్పడం ద్వారానే దానికి వాల్యూ పెరుగుతుంది. అలాగే బయట ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా ఆవిడకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అమ్మాయి అంటే బహిరంగం ప్రకటనే చేయొచ్చు. మహిళా సంఘాలు కూడా సార్ మీరు దాచకండి, ఒక దోషిని దాచిపెట్టకండి, ఓపెన్గా ఓపెన్ ఏరియాలో చెప్పేయండి. మీరు చెప్పలేరు అనే ధైర్యంతో అతను బిహేవ్ చేస్తున్నాడు. చెప్పగలం, మేము విక్టిమ్ని రోడ్డు మీద పెట్టగలం, ఆ ధైర్యం ఉంది మాకు అని కనుక మీరు నిలబడితే మేమందరం మీకు ఏమి జరిగినా మేమందరం నిలబడతాం మీ వైపు అని మహిళా సంఘాల నుంచి ఒక ప్రకటన వస్తే తనకు భరోసా వస్తుంది కదా. సార్ అలాంటి ప్రయత్నమైనా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.